సాగిపోయేవాడు. ఎవరేమనుకున్నా, ఎవరు సనుక్కున్నా, ఎవరు కొనుక్కున్నా, ఎవరు తిట్టుకున్నా, ఎవరు కామెంట్ చేసినా, ఎవరు ఎగతాళి చేసినా, ఆడబిడ్డలను కానీ, అక్కచెల్లెలను కానీ, అన్నదమ్ములు కానీ, తన కుటుంబ సభ్యులు కానీ, తన బంధువులు కానీ, ఎవరు ఏదన్నా ఆయన మాత్రానికి ఏ విషయాలు పట్టించుకోకుండా ప్రభువులో ప్రభు కొరకు విశ్వాసంగా సాగిపోయాడు. సామాన్యమైన వ్యక్తే కానీ సామంతుడేమి కాదు. దేవునిలో విశ్వాసంగా సాగిపోయేవాడు వెర్రివాడైనా, పిచ్చివాడైనా, మూర్ఖుడైనా, అజ్ఞానైనా దేవుని మీద విశ్వాసంగా సాగిపోతే జ్ఞానాన్ని ఇస్తాడు. ఏమిస్తాడు? విశ్వాసంగా దేవుని మీద సాగిపోతే దేవుడు జ్ఞానం ఇస్తాడు. ఈ అడవిలో గొర్రెలు కాసుకొని ఆ గొర్రెల దగ్గర ఉండేవాడు కాకుంటే ఆ గొర్రెలు నమ్మకంగా కాసేవాడు. సింహాలు వచ్చినా, పులులు వచ్చినా, ఎలుగుబంట్లు వచ్చినా, తోడేలు వచ్చినా, నక్కలు వచ్చినా, ఏ జంతువులు వచ్చినా తన మందను కాచుకోవడానికి ప్రాణాలను తెగించి వాటిని చంపి తన మందను కాచుకునేవాడు. అట్లాంటి వ్యక్తికి దేవుడు కోరుకున్నాడు. వినండి, దేవుడు కోరుకొని తన విశ్వాసాన్ని చూశాడు. తన విశ్వాసాన్ని చూసి దేవుడు మహాఘనతను తనకిచ్చాడు. మనం చదువుతున్న వాక్యం అదే. యోధా వారి మీద రాజును దావీదును రాజుగా పట్టాభిషేకం చేయాలని దేవుడు కోరుకున్నాడు. ఎవరు కోరుకున్నారు చెప్పండి? హల్లెలూయా.